తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్. సోషల్ మీడియా యాక్టివిస్టులపై బిఎన్ఎస్ 111 సెక్షన్ చెల్లదు. ఏపీ హైకోర్టు కీలక తీర్పు. నెల్లూరు జిల్లాకు చెందిన పాసాల శివశంకరెడ్డి కేసులో బెయిల్ మంజూరు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పోరుబాట. రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు. కూటమి ప్రభుత్వంలో సోషల్ మీడియా కార్యకర్తలపై కొనసాగుతున్న వేధింపులు. గుంటూరు జిల్లాలో మరో సోషల్ మీడియా యాక్టివిస్ట్ కిడ్నాప్. పోలీసులమని చెప్పి ప్రేమ్ కుమార్ ను తీసుకెళ్లడంపై మాజీ మంత్రి అంబటి ఫైర్. గుంటూరు అడిషనల్ ఎస్పీని కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు. సోషల్ మీడియా కార్యకర్త ప్రేమ్ కుమార్ కిడ్నాప్ పై ఫిర్యాదు. నేడు సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు విచారణ. ఎంక్వైరీ చేయనున్న సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం. రాజస్థాన్ నుంచి ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు హస్తనలో ఉండే అవకాశం. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులపై చర్చించనున్న ముఖ్యమంత్రి. లగచర్ల ఘటనలో రైతులపై 3rd డిగ్రీ ప్రయోగించారు. రారాజు, చక్రవర్తి అన్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నారని కేటీఆర్ ఫైర్. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి అని రాష్ట్ర విభజన చట్టంలో ఉంది. తెలంగాణపై ఎన్డీఏ సర్కార్కు ఏమాత్రం చిత్తశుద్ధి, ప్రేమ లేదు అన్న ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ సెక్రటేరియట్లో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ నేటి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం. తొలి రోజు ఫేస్ రికగ్నిషన్ ద్వారా విధుల్లో పాల్గొన్న సిబ్బంది. నాంపల్లి కోర్టులో నాగార్జున పరువు నష్టం దావా కేసు విచారణ. కొండా సురేఖ తరపున హాజరైన న్యాయవాది. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా. ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ను కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు. చెంచల్గూడ జైలు నుంచి ఏసీబీ కార్యాలయానికి తరలింపు. నిఖేష్ ను 4 రోజులు కస్టడీకి కోర్టు అనుమతి. తిరుమలలో భారీ వర్షం, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో సిబ్బంది అప్రమత్తం. పాప వినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలు తాత్కాలికంగా మూసివేత. తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం. వెస్ట్ చర్చ్ రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద భారీగా చేరిన వర్షపు నీరు. తమిళనాడులో భారీ వర్షాలు, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. పుదుచ్చేరి, కారైకల్లో విద్యాసంస్థలకు సెలవు. మహబూబాబాద్ హార్టికల్చర్ కాలేజ్లో హ్యూమన్ ట్రాఫికింగ్ పై అవగాహన సదస్సు. మొబైల్లో ఫోటో మార్ఫింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి అని బాలికలకు ఎస్ఐ సూచన. భూపాలపల్లి జిల్లా ధన్వాడలో వైభవంగా శ్రీ దత్తాత్రేయ స్వామి నవరాత్రి ఉత్సవాలు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి శ్రీధర్ బాబు. పార్వతీపురం మన్యం జిల్లా గుణదలో కుక్క పిల్లి స్నేహం చూపర్లను ఆకట్టుకుంటున్న దృశ్యం. సౌదీలో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సలీం గుండెపోటుతో మృతి. మృతదేహాన్ని కామారెడ్డికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు. మహారాష్ట్ర కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ. ఢిల్లీలో సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చర్చలు. దేశ రాజధానిలో కనిపించని ఏక్నాథ్ షిండే. అధికార విపక్షాల ఆందోళనతో పార్లమెంటులో వాయిదాల పర్వం. రాజ్యసభ చైర్మన్ ను కించపరిచారు అంటూ జేపీ నడ్డా ఫైర్. డైవర్షన్ పాలిటిక్స్ అంటూ నడ్డా వ్యాఖ్యలకు విపక్ష నేత ఖర్గే కౌంటర్. ఎన్నికల షెడ్యూల్ రాకుండానే ఢిల్లీలో ఆప్ దూకుడు. మహిళలపై వరాల జల్లు కురిపించిన కేజ్రీవాల్. మళ్లీ ఆప్ గెలిస్తే మహిళల ఖాతాల్లోకి నెలకు 2,100 రూపాయలు. ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం. జమిలీ ఎన్నికల బిల్లుపై చర్చించే అవకాశం. ఎన్సీపీ ఎస్పీ చీఫ్ శరద్ పవార్ నివాసానికి అజిత్ పవార్. శరద్ పవార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం. 4 రాష్ట్రాల్లోని 19 ప్రాంతాలలో ఎన్ఐఏ దాడులు. టెర్రర్ లింక్స్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు. జమ్మూ కాశ్మీర్ను కప్పేసిన మంచు దుప్పటి. బందీపుర, సోన్మార్గ్లో కనువిందు చేస్తున్న హిమపాతం. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వరల్డ్ రికార్డ్. తొలిసారిగా $400 బిలియన్ దాటిన మస్క్ సంపద.
దక్షిణ కొరియాలో ముదురుతున్న సంక్షోభం. అధ్యక్షుడు యూన్ సూక్ కార్యాలయంలో సోదాలకు పోలీసులు ప్రయత్నం. జైల్లో మాజీ రక్షణ మంత్రి ఆత్మహత్యాయత్నం.